ఆదిలాబాద్ జిల్లాలో చలి ప్రజలను వణికించిన కంది పంటకు మరింత మేలు చేస్తోంది. కందికి మార్కెట్లో మంచి ధర పలుకుతుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో సుమారుగా 1,00,000 ఎకరాల్లో కంది పంట సాగు చేస్తున్నారు. కనీసం ఎకరానికి 4 నుంచి 5 క్వింటాల దిగుబడి వచ్చే అవకాశం ఉందని రైతులు చెప్తున్నారు. కాగా ఈ ఏడాది ప్రధాన పంటలైన పత్తి, సోయాతో పోలిస్తే కంది పంట ఆశాజనకంగా ఉందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆకురాలే గుణమున్న ఈ కంది పంటను సాగు చేయడం వల్ల భూమి సారవంతంగా కూడా పెరుగుతుందని ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కె మోహన్ తెలిపారు. తెలంగాణలో కంది పంట పప్పు దినుసుల పంటల్లో చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ పంట పలు విధమైన వైవిధ్యమైన నేలల్లో ఇక్కడ పండించడం జరుగుతుంది. అయితే ఈ సమయంలోనే ఈ పూత గింజ గట్టిపడే దశలోనే ఈ ఆకాశం మేఘావృతమై ఉన్నప్పుడు దీంట్లో ఈ పురుగుల బెడద ఎక్కువగా వస్తుండడం మనం గమనిస్తున్నాం. తర్వాత చిరుజల్లులు అక్కడక్కడ కురిసినప్పుడు ఈ మచ్చల పురుగు యొక్క ఉధృతి ఎక్కువగా ఉంటుంది. అయితే దీని నివారణకి ఫినాల్ఫాస్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే మనము ఈ మరొక మచ్చల పురుగుల్ని సమర్థవంతంగా నివారించవచ్చు. ఈసారి అయితే బాగానే ఉంది కంది పంట. బయట రేటు కూడా బాగానే ఉన్నది సార్. దిగుబడి కూడా మంచిగానే వస్తుంది మాకు. ఈరోజు చాలా సంతోషంగానే ఉంది. 5 ఎకరాల దాకా కంది పంట వేసుకున్నాం మేము. ఎంత లేకున్న దిగుబడి మాకు 33-40 క్వింటాల దాకా వస్తాయి. ఇంతకుముందు పత్తి వేస్తే నిరుడు వేసినాం కానీ పత్తి ఈసారి వేయలే. కంది పంట వేసుకున్నాం. కంది దిగుబడి అయితే ప్రస్తుతానికి ఇప్పుడు బాగానే ఉంది సార్.